సభలో ప్రజా సమస్యలపై చర్చించడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కావాలని సభను అడ్డుకుందని మండిపడ్డారు. సభాపతి మాటను కూడా బీఆర్ఎస్ సభ్యులు అసలు గౌరవించడం లేదని అన్నారు ఆయన. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. మీరేమో అక్కడ పోటీగా సమాధానాలు చెప్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాకౌట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? వాళ్ళకి సభలో సమాధానం చెప్పే ధైర్యం లేక సభ బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయింది. టీ బ్రేక్ తర్వాత బీఎస్సీ కూడా జరిగింది. ఆ బీఎస్సీలో కూడా వాళ్ళు సరైనటువంటి చర్చలు సరిగా పాల్గొనక ఈరోజు అసెంబ్లీ ప్రారంభం కాబట్టి జూపల్లి కృష్ణారావు గౌరవ టూరిజం శాఖ మార్చులు ఈ రాష్ట్రంలో టూరిజానికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన లఘు చర్చకు స్వల్పకాలిక చర్చకు తెరదీసే సమయంలో వీళ్ళు లగచర్లకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన ప్లాకార్డులు పట్టుకొని అసలు ప్లాకార్డులు శాసనసభలో పట్టరాదని చెప్పినటువంటి నిబంధనలు వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళ గతంలో మీ 9.5 సంవత్సరాల అధికారంలో చెప్పని గొప్పలు చెప్పేటువంటి వాళ్ళు కావాలని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం తప్ప సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేస్తున్న సందర్భంలో గౌరవ స్పీకర్ గారు క్లియర్గా వారికి హరీష్ రావు గారికి మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు మాట్లాడండి, మీరు ఫ్లాగ్ కార్డులు అన్ని కూడా తిరిగి ఇచ్చేయని చెప్పంటే ఆయన ఇవ్వకుండా ఫ్లాగ్ కార్డులు ఇవ్వకుండా ఈ లోపల వారు ముందు రిక్వెస్ట్ చేసిండు. తర్వాత ఆదేశాలు కూడా జారీ స్పీకర్ ఆదేశాలు జారీ చేస్తే హౌస్లో చెప్పింది వినాలి. వారు అది కూడా వినకుండా పోడియం దగ్గరికి వెళ్ళి వారిని స్పీకర్ చైర్ను అవమానపరచడం, వ్యక్తిగతంగా స్పీకర్ గారిని కూడా అవమానపరచడం అనేది ఉందైతే వాళ్ళు దానికి ముందుగా క్షమాపణ చెప్పాల్సిన సందర్భం తప్ప మరొకటి కాదు. ఈరోజు మీ అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శాసనసభ విలువైన సమయాన్ని వాడుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా సభ నియమాలను ఉల్లంఘించారని మీ మీద ప్రివిలేజ్ మోషన్ వేయాలంటూ కూడా స్పీకర్ ని కలిసారు. ఎలా చూస్తారు? ఇప్పుడు అబద్దాల ఆట మొదలుపెట్టిందే కేసీఆర్ గారు. అసలు 9.5 సంవత్సరాల అబద్ధం మీద అబద్ధం ఆట ఆడే ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొని పోయింది. అసలు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. అందులో ఏం అనుమానం లేదు దానికి. ఈరోజు మేము దాన్ని సరి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 7 లక్షల అప్పులతో విధ్వంసం సృష్టించి ఏదైతే రాష్ట్రాన్ని ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు సహకరించాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకునిగా హౌస్కి వచ్చి విలువైన సమాచారం ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా సభను విలువైనటువంటి సభా సమయాన్ని కాలాన్ని అడ్డుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పుగా మేము భావిస్తున్నాం. కానీ అబద్ధాలు మీరే చెప్తున్నారు, లెక్కలన్నీ తప్పు చెప్తున్నారు. బడ్జెట్ కానివ్వండి లేదంటే ఏదైతే లెక్కలు చెప్తున్నారో ప్రతి ఒక్కటి కూడా బట్టి విక్రమార్క చెప్తుంది తప్పే. అసత్య ప్రచారాలు తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నారు అంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మేము మొదటి శాసనసభ సమావేశంలోనే తేటతెల్లం చేసినాం. 7 లక్షల కోట్ల అప్పు ఉందని అంకెలతో సహా చూపెట్టినాం. మేము ఒక్కటి కూడా అబద్ధం ఆడలేము. సరే వాళ్ళు పెట్టినటువంటి మోషన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ చర్చలప్పుడు తెలుస్తుంది కదా ఎవరు తప్పనేది. అసలు ఈ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. చివరిగా అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్షం ఇట్లా వాకౌట్ చేసుకుంటూ బయటకు రావడాన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళ దగ్గర అసలు సమాచారం లేదు కదా. తెలంగాణ సమాజానికి వారు ధైర్యంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేరు. కేవలం ప్రతిరోజు రాజకీయం కావాలనుకోరు, ప్రతిరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈరోజు మీ అంకెలతో సహా గత ప్రభుత్వం తప్పిదాలను మేము మొదటి శాసనసభ సమావేశాలు పెట్టినాం. ఈ శాసనసభ సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో అమలు చేశారు కదా. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సందర్భంలో ఈరోజు మనం యంగ్ ఇండియాగా ఏదైతే ఉందో మనకు యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టుకున్నాం. ఇప్పుడు టూరిజం సంబంధించి కూడా చర్చ ఉపయోగంలోకి వచ్చినట్టయితే దానివల్ల రాబో రోజుల్లో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా టూరిజాన్ని చెప్పేటువంటి దానికి కూడా ఈరోజు వాళ్ళు అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారో మీరే చెప్పాలిగా. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా మేము ఇటు ఏదైతే బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు కానివ్వండి లేదంటే ప్రస్తుతం టూరిజం శాఖ మీద చర్చ జరిపినప్పుడు బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయడం అనేది వాళ్ళ తెలివికి వదిలేస్తున్నాము. వాళ్ళ దగ్గర కనీసం సమాధానం చెప్పేటటువంటి మాటలు కూడా లేవు. అందుకే ఈ విధంగా వాకౌట్లు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, ఎంత అటు స్పీకర్ చెప్పినా లేదంటే లెజిస్లేటివ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేసి ప్లకార్డులు ప్రదర్శించొద్దన్నా కూడా ప్రదర్శిస్తున్నారు. 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపి అసెంబ్లీలో ఉన్నటువంటి నేతలు ఈ విధంగా చేయడం మాత్రం చాలా సిగ్గుచేటనైతే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ.